till now we learned what is proton and what is neutron and what is electron. Here is the some example of atom. Here is atom. So we can see that. So these are all the inside whatever red balls is appear here, right? పిల్లలు చూస్తున్నారా ఇక్కడ ఏదైతే రెడ్ బాల్స్ మనకు కనబడతా ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ద న్యూట్రాన్స్, రైట్? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది వీ కెన్ కౌంట్ దట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బ్లూ కలర్ బాల్స్ ఏవైతే కనపడతా ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ప్రోటాన్స్, రైట్? సో ఇక్కడ అండ్ మోర్ ఓవర్ ఐ కెన్ జూమ్ అవుట్ హియర్ ద రొటేషన్ ఇక్కడ ప్లానెటరీ మోడల్ గురించి మనం చెప్పినట్టుగానే ద రొటేషన్ ఇక్కడ తిరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలక్ట్రాన్గా చూస్ చేసుకుంటాం, రైట్? ద టోటల్ కాన్సెప్ట్ హియర్ ఈజ్ ద టోటల్ యాటమ్. దీన్ని మనం యాటమ్గా చూస్ చేసుకోవచ్చు. ఈ యాటమ్ లోపల మధ్యలో మనకి దిస్ ఈజ్ కాల్డ్ ఏ న్యూక్లియస్, రైట్? సో ఈ న్యూక్లియస్ లోపల మనకి ఇక్కడ ప్రోటాన్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ ఉన్నాయి. చుట్టూ తిరుగుతున్నటువంటి ఎవాల్వింగ్ అరౌండ్ ద సన్ లాగా, అంటే సూర్యుని చుట్టూ ఎట్లయితే మనకి గ్రహాలు ఎట్లయితే తిరుగుతాయో సేమ్ సిమిలర్ మేనర్ ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రొటేషన్ అవుతూ ఉంటాయి, రైట్? ఈ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్న టైంలో వీ కెన్ మేనేజ్ దట్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అని చెప్పినాం కదా. జస్ట్ ఒక్కసారి వీ కెన్ మేనేజ్ దట్. ఇక్కడ దీని దగ్గర మనం చూసినట్లయితే హియర్ ఈస్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎలక్ట్రాన్ మోషన్లో దాని చుట్టూ ఒక క్లౌడ్ మనకి ఎక్కడ వస్తుందో చూడండి. వీ కెన్ స్టాప్, డజంట్ స్టాప్ హియర్, జస్ట్ యూ కెన్ ఫోకస్ దట్ వేర్ ద ఎలక్ట్రాన్ మూవింగ్ అండ్ క్లౌడ్, హియర్ ఇస్ ద క్లౌడ్, రైట్? యూ కెన్ చెక్ ఇట్ అవుట్, రైట్? అలాంటి ఎలక్ట్రాన్ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి క్లౌడ్ని ఇక్కడ మనం చెప్పొచ్చు దట్ ఈస్ కాల్డ్, మనము ఫర్దర్లో మనం మాట్లాడుతూ ఉంటాం, దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్, రైట్? సో వేర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మోస్ట్లీ అపియర్స్ అండ్ ద కన్సిస్టెంట్లీ అండ్ పర్సిస్టెంట్లీ ఎక్కడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది స్టాప్ పొజిషన్లో ఉంటుందో దాన్ని మనము చూడొచ్చు, రైట్? హియర్ దీన్ని మనము ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్గా మనం చూడడం జరుగుతుంది. సేమ్ సిమిలర్ మేనర్ మీరు ఇంకా ఇది ఒక శాంపుల్ ఆఫ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక నైట్రోజన్, రైట్? ఇది ఒక నైట్రోజన్ అనేటువంటి యాటమ్ని మనం చూసినట్లయితే హౌ వీ కెన్ డిసైడ్ దట్ ఇట్ ఈస్ నైట్రోజన్ అంటే చుట్టూ చూసినట్లయితే ఇక్కడ లోపల 2, ఆ తర్వాత చుట్టూ తిరుగుతున్నటువంటి 5, ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసి ఆ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఆ యాటమ్కి మనము నేమ్ ఇవ్వడం జరిగింది. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ 7. సో 7 అనే నెంబర్ని మనము నైట్రోజన్గా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ నైట్రోజన్కి 7, ఈ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఆక్యుపై చేసినాయి, దీస్ ఆర్ ఆల్ వీ కెన్ లెర్న్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్. మనం పై తరగతులలో మనం నేర్చుకుంటాం.